15 మార్చ్ 1938, టాక్ నెంబర్ 481, ఇంగ్లీష్ 472. పంజాబీల బృందం ఒకటి యాత్రా శకటంలో వచ్చి దిగింది. వారు ఆశ్రమానికి వచ్చేటప్పటికి పొద్దున్న 8:45 గంటలయింది. భగవాన్ వద్ద చాలాసేపు మౌనంగా కూర్చున్నారు. 9:20 వారిలో ఒకరు, ప్రశ్న: పంజాబ్లో తమ కీర్తి వ్యాపించింది. తమ దర్శనానికై ఇంత దూరం వచ్చాం. మాకేదైనా ఉపదేశం దయచేయండి. వాగ్రూపంగా భగవాన్ వారికి ఏమీ చెప్పలేదు. చిరునవ్వుతో వారి వైపు దృష్టి సారించే ఉన్నారు. అప్పుడొకరు, ప్రశ్న: యోగా, భక్తి, జ్ఞానాల్లో ఏ మార్గం గొప్పది? భగవాన్ బదులీయలేదు. వారు హాలు నుండి కొన్ని నిమిషములు బయటికి వెళ్లారు. వచ్చిన వారు వెళ్లిపోసాగారు. కొద్ది మంది మాత్రం ఇంకా అక్కడే కూర్చుని ఉన్నారు. చిరకాలంగా భగవాన్ని సేవించుకుంటున్న అతడు ఆ పంజాబీతో అన్నాడు, నీ ప్రశ్నకు భగవాన్ మౌనంతో సమాధానమిచ్చారు. ఆ మౌనం వాక్కు కన్నా ఎంతో బలం కలది. ఇంతలో భగవాన్ గదిలోకి తిరిగి వచ్చారు. వారితో మళ్లీ ఆ పంజాబీ, ప్రశ్న: దైవాన్ని నమ్మే వారికి ఇదంతా బాగానే ఉంటుంది. ఇతరులు అసలు దైవం ఉనికినే శంకిస్తారు. మహర్షి: నీ ఉన్నావా? ప్రశ్న: అవును, అదే ప్రశ్న. ఒక సిపాయి దండు నా ఎదుటే కదిలిపోతుంటే చూశాను. అందుచేత నేనన్నాను, ఈ ప్రపంచం దైవ సృష్టియే కావలే. ఆ సృష్టికర్తను నేనెట్లా చూడగలను? మహర్షి: వీటినన్నిటినీ చూస్తున్న నిన్ను చూడు, నీ సమస్య తీరిపోతుంది. ప్రశ్న: అంటే మౌనంగా కూర్చోనా, శాస్త్రాలు చదవనా? కాక చిత్త ఏకాగ్రతను అభ్యసించనా? భక్తి ఏకాగ్రతను అలవరుస్తుంది. జనులు భక్తుల పాదాలు తాకి నమస్కరిస్తారు. వారట్లా చెయ్యకుంటే ఆ భక్తునికి తృప్తి కలగదు. కాని వాని భక్తి క్రమంగా తగ్గిపోతుంది. మహర్షి: ఆనందాభిలాష ఎప్పుడూ తరిగేది కాదు. భక్తి అంటే అది. ప్రశ్న: దాని సత్వరం అలవర్చుకునేదెట్లు? రోజు 2 గంటల సేపు తదేకంగా ఉంటాననుకోండి. ఇంకో రోజు దాన్ని ఇంకా కొంచెం పొడిగించపోతే విసుగుతో నిద్రొస్తోంది. మహర్షి: నిద్రన్నా విసుగు పుడుతుందా? నిద్రలోని ఆ వ్యక్తియేనా ఇప్పుడిక్కడ ఉన్నది? ఇప్పుడు నీకు అలసట ఎందుకు? మనసు చెదిరి అశాంతమైంది కాబట్టి. అలసింది నీ మనస్సు, నువ్వు కాదు. ప్రశ్న: నేను వర్తకం చేసుకుంటాను. అది చూసుకుంటూ మనశ్శాంతిని కూడా పొందేది ఎట్లు? మహర్షి: అది ఒక తలపే. ఆ యోచనే మాని సహజ స్థితిలో ఉండిపో. ప్రశ్న: ఫలం ఆశింపక విధి నిర్వర్తించమన్నారు. ఇట్టి మనస్థితి కలిగే విధం? మహర్షి: నీవే కొత్త స్థితిని కోరక సాధించక ఇప్పటి తలపులను వదుల్చుకో, అది చాలు. ప్రశ్న: దానికి కావలసింది భక్తియో? మహర్షి: తలపులు నీ ఆత్మకు విజాతీయాలు. వానిని వదిల్చుకోవటమే భక్తి. ప్రశ్న: మనశ్శక్తి కనుకట్టు అంటే ఏమి? పారిస్ లో డాక్టర్ కు అని ఒకరున్నారు. అతడు చదువుకున్నవాడు కాడు. ఎన్నో మొండి రోగాలను కుదిర్చాడు. అతడనేవాడు, నిన్ను నయం చేసుకునే శక్తిని నీవే జనింపచేయి. ఆ శక్తి నీలోనే ఉంది అని. మహర్షి: అన్ని జబ్బులకు నిలయమైన దేహానికి మూలం ఆ ఇచ్ఛాశక్తియే. ప్రశ్న: తలపే అన్ని విషయాలను కల్పించిందా? మహర్షి: ఆ తలపు ముక్తి కొరకై ఉండవలే. ప్రశ్న: ఇతర ఆలోచనలు నశింపచేయటానికి దైవ సహాయం కావలే. మహర్షి: ఇది ఒక యోచనే. జనించినదేదో దాన్నే ఈ ప్రశ్నలు అడగని. అది నువ్వు కాదు. నీకెలాంటి యోచనలు లేవుగా. రావల్పిండి అతడు. ఆత్మకు రూపం లేదు. దానిపై ధ్యానం ఎట్లు ఉంచేది? మహర్షి: అరూపము అవాస్తవికము అన్నావే, ఆ ఆత్మను వదిలే. నీకు మనస్సు వాస్తవమే. ఆ మనస్సును చిక్కించుకో, అది చాలు. ప్రశ్న: మనస్సు సూక్ష్మమైంది. అది ఆత్మ సదృశ్యం. మనోస్వభావం తెలిసేదెలా? ఉపకరణాలన్నీ వ్యర్థాలు అన్నారు. మరి మాకు ఆధారమేమి? మహర్షి: నీ మనస్సిప్పుడు ఎక్కడ నిలిచి ఉంది? ప్రశ్న: ఎక్కడుంది? మహర్షి: మనస్సునే అడుగు. ప్రశ్న: భగవాన్ అడుగుతాను. అయితే మనస్సుపై ధ్యానం ఉంచనా? మహర్షి: ప్రశ్న: మరి మనస్వభావమేమి? దానికి రూపు లేదు. ఇది చాలా క్లిష్టంగా ఉంది. మహర్షి:
నీకెందుకు క్లేశము? ప్రశ్న: శాస్త్రాలు ఏకాగ్రతను విధిస్తాయి, అది నాకు చేత కావటం లేదు. మహర్షి: మనమున్నామని ఏ శాస్త్రాల వల్ల గ్రహించాం? ప్రశ్న: అది అనుభవం, కాని నేను కోరేది ఏకాగ్రత. మహర్షి: తలపుల నుండి విడివడు, దేనిలోనూ ఆసక్తి నుంచకు, అవి నిన్నంటవు, నీవు నీవుగా ఉండు. ప్రశ్న: ఏది ప్రాతిపదికగా ధ్యానించటమో నాకింకా బోధపడలేదు. మనస్సుపై ధ్యానముంచనా? మహర్షి: ఎవరి మనస్సు? ప్రశ్న: నా మనస్సే. మహర్షి: నీవెవరు? ఇప్పటికి ఈ ప్రశ్న సరి అయిన పదునుకు వచ్చింది. అందరూ భోజనాలకు లేచారు. మధ్యాహ్నం 2 గంటలకు అతడు మళ్లీ సాగించాడు. ప్రశ్న: యోచనలను మానుమని మహర్షి ఆదేశం. తలపులన్నిటినీ తరిమితే నా ధ్యానం దేనిపైన? అప్పటి నా స్థితి ఏమో, ధ్యేయమేదో నాకు తెలీదు. మహర్షి: ఏకాగ్రత ఎవరికి? ప్రశ్న: మనస్సుకు. మహర్షి: అయితే మనస్సును ఏకాగ్రం చెయ్యి. ప్రశ్న: దేనిపైన? మహర్షి: దానికి సమాధానం నువ్వే చెప్పాలి. మనస్సు అంటే ఏమి? దేనికై నీ ధ్యానం? ప్రశ్న: మనస్సేమో నాకు తెలీదు, మహర్షిని అడుగుతున్నాను. మహర్షి మనస్సును తెలియకోరలేదు, పృచ్ఛకుడు మనస్సునే అదేమో అడగవలే. ప్రశ్న: మనస్సు నుండి తలపులన్నిటినీ ఊడ్చివేయమని మహర్షి సలహా, అది ఒక ఆలోచనే. ప్రశ్న: తలపులన్నీ తీసివేస్తే మిగిలేదేమి? మహర్షి: తలపులు మనస్సు వేరా? ప్రశ్న: కాదు, తలపులు కల్పించేదే మనస్సు. నేననేదిది, తలపులన్నిటినీ తోసివేస్తే ఆ పైన మనస్సును ఏకాగ్రం చెయ్యటం ఎట్లా? మహర్షి: ఇది కూడా తలపే కదా. ప్రశ్న: నిజమే, కాని నన్ను ఏకాగ్రతను సాధించమన్నారు కదా. మహర్షి: ఏకాగ్రత ఎందుకు? తలపులను విచ్చలవిడిగా పోని. ప్రశ్న: అలా చేస్తే తలపులు మమ్ము పెడదారి పట్టించి వికారములై అసద్వస్తువుల అండచేరుస్తుందని శాస్త్రాలంటవి. మహర్షి: అంటే ఎప్పుడూ మారుతూ ఉండే అయథార్థాల దరి చేరరాదని నీ కోరిక. తలపులు అట్టివే, నీకు వలసింది సద్వస్తువు. నేను చెప్పేది అదే. తలపులు మిథ్యలు, వానిని వదల్చుకో. ప్రశ్న: ఇప్పుడర్థమైంది, కాని సందేహాలు ఉండనే ఉన్నవి. కర్మ చేయక క్షణం లేదు, నా తిష్టతి అకర్మకృత్. మరి తలపులు పోయేదెట్లు? మహర్షి: ఆ గీతయే కర్మలన్నీ జరుగుతున్నా కర్తను నేను కాను అన్నది. అది లోక వ్యవహారములందు సూర్యుని వలె తలపులు పొంగుతూ కుంగుతూ ఉంటాయి, కాని ఆత్మ సదా అకర్మిగానే ఉంటుంది. ఆత్మ అవికార్యం పూర్ణం, మనస్సు మార్పు నొందేది పరిమితం. నీవు పరిధులను నెట్టివేయవలే, అప్పటికి గాని నీ పూర్ణత బయలుపడదు. ప్రశ్న: దానికి అనుగ్రహం అవసరం. మహర్షి: అనుగ్రహం ఎప్పుడూ ఉన్నదే, దానికి నీవు స్వార్పణం చేసుకోవటమే మిగిలి ఉంది. ప్రశ్న: శరణాగతినై అర్థిస్తాను. నేను ఒకవేళ కుపథంలో పోయినా, దుర్మార్గంలో పోయినా నన్ను అక్కడి నుండి బలవంతంగానైనా వెనక్కు లాగండి అని. మహర్షి: ఇదా శరణాగతి? అది పూర్ణం కావాలనంటే నిశ్శంకంగా ఉండవలే. ప్రశ్న: సరి, శరణాగతి చెందాను. ఆత్మాంబుదిలో మునుగమన్నారు, ముత్తెములకై మునిగేవాని వలే. మహర్షి: చైతన్య సముద్ర తీరాన వెలుపలనే ఉన్నావని ఇప్పుడు అనుకుంటున్నావు కనుక. ప్రశ్న: నేను ప్రాణాయామం చేస్తాను, శరీరంలో తాపం కలుగుతుంది, ఏం చేసేది? మహర్షి: మనస్సు శాంతమైతే తాపం మారుతుంది. ప్రశ్న: అది నిజమే, కానీ చాలా కష్టం. మహర్షి: ఇది ఒక తలపే, కాబట్టి అడ్డు. టాక్ నెంబర్ 482, ఇంగ్లీష్ 473. అరుణగిరి చుట్టూ 3 యోజనాల మేరలో నివసించే వారికి వారు అడిగినా అడక్కపోయినా ముక్తి లభిస్తుంది అన్నారు. జ్ఞానం వల్లనే కైవల్యం అనేది అందరూ ఆమోదించేదే. వేదాంత విజ్ఞానం చాలా దుస్సాధ్యం అంటుంది పురాణం. కాబట్టి ముక్తి దుర్లభం. అయినా గిరి చుట్టూ ఉన్న మాత్రాన్నే అంత సులభంగా ముక్తి ఎట్లు సాధ్యం? మహర్షి:
అది నా ఆజ్ఞ అన్నాడు శివుడు. ఇక్కడ నివసించే వారికి దీక్షాదులు అవసరం లేకనే ముక్తి దొరుకుతుంది. శివాజ్ఞ అట్లున్నది. ప్రశ్న: ఇక్కడ పుట్టిన వారు శివ అనుచరులైన భూత ప్రేత పిశాచాదులను కూడా పురాణంలో ఉంది. మహర్షి: అదే మాట తిరువారూర్, చిదంబరమాది క్షేత్రాల విషయంలో కూడా చెప్పి ఉంది. ప్రశ్న: ఇచ్చటి చావు పుట్టుకలే ముక్తిప్రదాలు ఎట్లవుతవి? అది దుర్బోధంగా ఉంది. మహర్షి: దర్శనాదభ్ర సదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలం. చిదంబర దర్శనం, తిరువారూరు జన్మం, కాశీలో మరణం, అరుణాచల స్మరణం నిశ్చయంగా ముక్తిదాయకాలు. జననాత్ కమలాలయే, కమలాలయంలో పుట్టుక, కమలాలయం హృదయం. అట్లాగే అభ్ర సదసి చైతన్య స్థానం, కాశీ ఆత్మ ప్రకాశం. అరుణాచల స్మరణంతో శ్లోకం పూర్తి అవుతుంది. దాన్ని అట్లే అర్థం చేసుకోవాలి కూడా. ప్రశ్న: ఇంతకు భక్తి అవసరం? మహర్షి: అంతా దృష్టి మీద ఆధారపడి ఉంది. చిదంబరం చూచి, తిరువారూరులో పుట్టి, కాశీలో మరణించి, అరుణాచలాన్ని స్మరించి ముక్తి పొందగలరని ఒకరి దృష్టి. ప్రశ్న: నేను అరుణాచలాన్ని ఎన్ని మారులో స్మరించాను, కానీ ముక్తుణ్ణి కాలేదే. మహర్షి: దృష్టి మారవలే, అంతే. ఆ దృష్టి మార్పు అర్జునునికి ఎంత చేసిందో చూడు. అతడు విశ్వాత్మనే దర్శింపగలిగాడు. శ్రీకృష్ణుడు అన్నాడు, దేవతలు యతులు నా చిద్రూపాన్ని చూడ తపిస్తారు. వారి కోరికను నేను తీర్చలేదు, కాని నా ఆకృతిని చూడజాలిన దివ్య దృష్టిని నీకిస్తున్నా చూడు. మాటలన్నాడు గాని నిజంగా స్వస్వరూపం చూపాడా? లేదు. అర్జునుడు ఏమేమి అడిగినాడో వానినెల్లా అందు చూడమన్నాడు. అదే అతని యథార్థ పూర్ణ స్వరూపమైతే దానికి మార్పు ఉండరాదు. అదెంత అనర్ఘమో తెలిసి ఉండవలే. దాన్ని చూపక అర్జునుని కోరిక మేరకే చూడనాదేశించాడు. కాబట్టి ఆ విశ్వరూపము ఉన్నదెక్కడా? అర్జునునందే అయి ఉండాలి. అంతేకాదు, ఆ విశ్వాకృతిలో అర్జునుడు చూచిన దేవతలు యతులు పరమాత్మను స్తుతిస్తున్నారు. శ్రీకృష్ణుడు అట్లు దేవతలకు యతులకు చూపని ఆ రూపంలో అర్జునుడు ఆలోకించిన ఆ దేవతలు యతులు ఎవరు? ప్రశ్న: వారిని అర్జునుడు ఊహించుంటాడు. మహర్షి: అర్జునుని దృష్టియే వారి ఉనికి ఆధారం. ప్రశ్న: అయితే ఆ విశిష్ట దృష్టికి దైవానుగ్రహం కావలే. మహర్షి: అవును, అది భక్తులకే లభిస్తుంది. ప్రశ్న: ఒకనికి కలలో పులి కనిపిస్తుంది, భయపడి మేల్కొంటాడు. కలలోని పులి జీవాత్మకు భయం కొల్పుతుంది. కలకాంచినవాడు మేల్కొన్నప్పుడు ఆ జీవాత్మ కానరాడు. మేల్కొన్న జీవాత్మయే కనవస్తాడు. అదెట్లు? మహర్షి: దాని అర్థం జీవాత్మ సమము అని. స్వప్న జాగ్రత్త సుషుప్తులు దాని ఎదుట కదిలే తాత్కాలిక దశలు. ప్రశ్న: మనస్సు స్థానం ఇది అని నిశ్చయించలేం. ఈ కష్టం అందరికీ అనుభవమే. మహర్షి: మనస్సుతో మనస్సును ఎప్పుడూ కనుగోలేవు. దాన్ని అధిగమించు, అప్పుడు తెలుసుకుంటావు మనస్సే లేదని. కాబట్టి సూటిగా జీవాత్మనే వెదకవలె, అవునా అని ప్రశ్న. మహర్షి: అంతే. మనస్సు, జీవాత్మ, బుద్ధి ఇవన్నీ ఒకే అంతఃకరణకు వేరువేరు పేర్లు. మనస్సు తలపుల సమాహారము. జీవాత్మ లేక తలపులు ఉండవు. ఇట్లు అన్ని తలపుల్లోనూ అహంభావన వ్యాప్తమై ఉంటుంది. ఆ అహం మూలం చూడు, తలపులన్నీ నశిస్తాయి. ప్రశ్న: ఆపై మిగిలేది అహంకరణ కాజాలదు, అది శుద్ధ చిత్ కావలే. మహర్షి: అవును. సుఖాన్ని వెతుకుతావు, చివరకు అట్టి తలపులన్నీ దుఃఖానికి కారణంగా కనుగొంటావు. ఈ తలపులనే మనస్సు అనడం. మనస్సును వశం చేసుకునే యత్నంలో నీవు ఆత్మను దర్శించి చివరకు సత్తు చిత్తు ఆనందంలో సుస్థితుడవు అవుతావు. మరొక భక్తుడు: అయితే మనస్సేమి? మహర్షి: మనస్సు చుట్టూరా పరిధులు కట్టుకున్న చైతన్యం. అసలు నీవు నిరవధివి, పూర్ణుడవు. తర్వాత అంటే రాను రాను నిన్ను నియతం చేసుకుని మనస్సు అయినావు. ప్రశ్న:
ఆవరణం అంటే అదేనా? అదెట్లు జరిగింది? మహర్షి: ఎవరికి ఆ ఆవరణ? అదే అవిద్య అన్నా, అహమన్నా, మనస్సన్నా. ప్రశ్న: ఆవరణం అంటే కప్పు. అది కప్పేదెవరిని? అదెట్లు కలిగింది? మహర్షి: పరిమితియే ఆవరణ. పరిధులను దాటితే ప్రశ్నలే ఉండవు. 16 మార్చ్ 1938. టాక్ నెంబర్ 483, ఇంగ్లీష్ 474. హృదయం మాట వచ్చింది. శ్రీ భగవాన్ అన్నారు, యోగ శాస్త్రాలు నాడులు 72,000 అని, 101 అని అన్నవి. ఈ రెంటినీ సమన్వయిస్తూ ముఖ్య నాడులు 101, అవి 72,000గా విభక్తాలు అన్నారు. కొందరి మతంలో వీనికన్నిటికీ మూలం మేధ, మరికొందరికి అది హృదయం, ఇంకా కొందరికి మూలాధారం. మూలాధారం నుండి పరానాడి వెడలి సుషుమ్న ద్వారా మేధకు ప్రాకి అక్కడి నుండి హృదయానికి దిగుతుందని ఒక మతం. అట్లా కాదు, సుషుమ్న పరానాడిలో లయిస్తుందని ఇంకొక వాదం. ఆత్మస్థానాన్ని సహస్రారంలో వెతకమన్నారు. కొందరికి అది భ్రూమధ్యంలో, మరికొందరికి అది హృదయం, ఇతరులకు అది స్వాధిష్టానం. పరానాడీ ప్రవేశమే ఆత్మజ్ఞానం అయితే దాన్ని హృదయం నుండి చేయవచ్చు. కాని యోగి నాడీ శుద్ధిపరుడు. అప్పుడు కుండలిని ఉద్బుద్ధమై మూలాధారం నుండి శిరస్సు దాకా పాకుతుంది. ఆ తరువాత అక్కడి నుండి కిందికి దిగి హృదయానికి చేరడం యోగంలో చివరి ఘట్టం అన్నారు. వేదాలు హృదయాన్ని అధోముఖ పద్మకోశ ప్రతీకాశం, కిందుముఖమైన తామర మొగ్గ వంటిది, కదలి ముకుళం, అరటి మొగ్గ అని వర్ణించాయి. అధోముఖాగ్రంలో నీవార సూకము వలె వరి గింజ కొన సన్నంది అనురూపముగా ఒక బిందువు భాసిస్తోంది. ఆ బిందువు వహ్ని శిఖా సమము. ఆ శిఖా మధ్యంలో పరమాత్మ వ్యవస్థితుడు. ఆ హృదయమేది? శరీర శాస్త్రజ్ఞులు తెలిపేదేనా? అదే అయితే వారు ఉత్తమజ్ఞులే. కాని ఉపనిషత్తులు పేర్కొనే గుండె వేరు. అది హృత్ అయం అంటే మధ్యము, ఇది అంటే అందే మనస్సు జనించడం, అడిగిపోవడం. అదే ఆత్మస్థానం. ఆత్మ అనగానే జనులు దాన్ని దేహంలో భాగంగా గణిస్తారు. నిద్రలో ఆ ఆత్మ ఎక్కడికి ఏగింది అంటే అది దేహంలోనే ఉంటుందని, చీకటి గదిలో బంధితుడి వలె దానికి దేహము పరిసరాలు తెలియవని అనుకుంటారు. అట్టి వారికి ఆత్మస్థానం దేహంలోనే ఎక్కడో ఉందని నచ్చచెప్పవలే. ఆ కేంద్రాన్ని హృదయం అన్నారు. దాన్నే వీరందరూ శరీర అవయవాల్లో ఒకటిగా భావించారు. కలకన్నవాడు తన్ను అహంకారంగా ద్రష్టగా తన పరిసరాలను సృష్టిస్తున్నాడు. తర్వాత అవన్నీ వానిలోనే అణిగిపోతాయి. ద్రష్టతో సహా ఏకం అనేకమైంది. అలాగే జాగ్రత్తలో కూడా ఒకడు అనేకుడవుతాడు. విషయ ప్రపంచం నిజానికి విషయ ప్రపంచమే. ఖగోళ శాస్త్రజ్ఞుడు తానొక కొత్త నక్షత్రాన్ని కనుగొన్నానని, అది గుణింపరానంత దూరంలో ఉన్నదని, దాని కాంతి భూమిని చేరడానికి కొన్ని వేల కాంతి సంవత్సరాలు పడతాయని ప్రకటిస్తాడు. నిజంగా ఆ నక్షత్రం ఉన్నదెక్కడా? ఆ చూచిన శాస్త్రజ్ఞుల్లోనేనా? ఆ మాట అంటే జనులకు ఆశ్చర్యం. సూర్యునికైనా పెద్దదైన గోళం అంత దూరంలో ఉంది. ఒక్క మానవ మాత్రమే మేధస్సులోని కణంలో ఇముడుతుందా అని. అంతరాళం, మహీయ పరిణామాలు, మేధా పరిమితి, ఈ జటిలాలన్నీ మనస్సులోనివి. కాని అక్కడెట్లున్నవి? అవి నీకు తెలిసిన మేరకు వానిని ప్రకాశింపచేసి కాంతినొకదాన్ని ఒప్పుకోవలే. ఈ తలపులన్నీ నిద్రలో ఉండవు, కాని మెలకువతో అవి మేలుకొంటాయి. కాబట్టి ఈ కాంతి క్షణభంగురం, ఆది అంతములు కలది. ఆత్మ చైతన్యం శాశ్వతం, నిరతం. ఇది పై పేర్కొన్న కాంతి కాదు, కాని అది వేరు. దానికి స్వతహాగా ఉనికి లేదు, కాబట్టి అది ఆభాసమే. అట్లే ఖగోళ జ్ఞాని మేధలోని నక్షత్ర కాంతి జ్ఞానం ఆభాస సంవిత్ లేక ఆభాస సత్. యథార్థ జ్ఞానం సంవిత్ లేక స్థితి. సత్ మధ్యం అంటే హృదయంలోనిది.
నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు అది తలలో ప్రతిఫలిస్తుంది. తల బల్లపరుపుగా ఉండగా నిలువుగా లేస్తుంది. అక్కడి నుండి చైతన్యం శరీరం అంతా ప్రసరిస్తుంది. ఆత్మ ఆరోప అహం జాగ్రత్త సత్తుగా వ్యవహరిస్తుంది. మేధస్సులోని శుద్ధ కాంతియే శుద్ధ మనస్సు. తర్వాత కలుషితమైనప్పుడు అది సాధారణంగా మనం ఎరిగిన మలిన మనస్సు. ఇవన్నీ ఆత్మలోనివే. దేహం, దాని ప్రత్యంగం ఆత్మలోనే ఉన్నవి. అందరూ సామాన్యంగా అనుకునేటట్లు ఆత్మ దేహ అవధి కాదు. టాక్ నెంబర్ 484, ఇంగ్లీష్ 475. వార్తాపత్రికలో ఒక వార్తను శ్రీ భగవాన్ చదివి వినిపించారు. అటవీ శాఖలో ఒక రక్షకుడు తన తుపాకీతో అడవిలో పోతుండగా పొదల మాటున ఏవో 2 మెరుస్తూ కనిపించాయి. దగ్గరికి పోయి చూచును గదా, అవి భయంకరమైన పులికండ్లు. తనకు దానికి కొన్ని గజాలే దూరం హడలుకొని తుపాకీ అవలపారవేసి పులి ఎదుట మోకరిల్లి ఏదో ప్రార్థిస్తున్నట్లుగా ఉండిపోయాడు. పులి లేచి నిల్చుని వానిని ఏమీ చేయక మెల్లగా కదిలిపోయింది. 21 మార్చ్ 1938. టాక్ నెంబర్ 485, ఇంగ్లీష్ 476. ఒక క్రైస్తవ మిషనరీ డాక్టర్ స్టాన్లీ జోన్స్ మహర్షిని చూడవచ్చాడు. అతడు అనేక గ్రంథాలు రాసినాడు, ఉపన్యాసాలు ఇస్తుంటాడు. ఉత్తర హిందూస్థాన్లో అతని ఆధీనంలో 2 ఆశ్రమాలున్నాయి. ఆయనతో మరొక పెద్ద ఆయన, 2 స్త్రీలు ఉన్నారు. జోన్స్ అప్పుడు భారతీయ పథంలో ఆన్ ద ఇండియన్ రోడ్ అనే పుస్తకం వ్రాయటానికై విషయం సేకరిస్తున్నాడు. అతనికి భారతీయుల మార్గాలేవో, వారి దివ్యానుభూతులు ఎట్టివో తెలుసుకోవాలి అని కోరిక. ఆయనకు మహర్షికి అయిన సంవాదానికి ఇది సారాంశం. ప్రశ్న: మీ అన్వేషణ ఏమి, గమ్యమేమి? మీ సాధన ఎంతవరకు పరిణతమైంది? మహర్షి: గమ్యం అందరికీ ఒకటే, కానీ గమ్యానికై వెదక అవసరమేమో చెప్పగలరా? ఇప్పుడున్న స్థితి మీకెందుకు తృప్తినియదు? ప్రశ్న: అయితే గమ్యమే వద్దంటారా? మహర్షి: అవును. కాని దానికై వెదక అవసరమేమి? అది మీకెదురు ప్రశ్న. సమాధానం ఇవ్వాల్సింది మీరు. ప్రశ్న: ఇట్టి విషయాలపై నా అభిప్రాయాలు నాకున్నాయనుకోండి. మహర్షి ఏమనుకుంటారో తెలుసుకోవాలని ఉత్సుకత. మహర్షి తీర్చుకోవలసిన సంశయాలు ఏవీ లేవు. ప్రశ్న: మనస్సును అధమగతి నుంచి ఉత్తమ స్థితికి చేరి భూమిపై స్వర్గరాజ్యం సుప్రతిష్ఠితం కావడం నా గమ్యం. అధమగతి మనస్సు అసంపూర్ణం. అది ఉత్తమ మనస్సంగతి వల్ల పూర్ణమై శుద్ధం కావలే. మహర్షి: అంటే అధమగతి మనస్సుందని, అది అపూర్ణమని, అది శుద్ధము పూర్ణము కావడానికి ఉత్తమ అనుభూతిని అన్వేషిస్తుందని అంగీకరిస్తున్నారు. ఆ అధమ మనస్సు ఉత్తమానికి వేరా? దాన్ని కాదని తానై ఉండగలదా? ప్రశ్న: జీసస్ క్రీస్తు ఆ స్వర్గరాజ్యాన్ని క్రింది భూతలంలో అవతరింపచేశాడు. అతడు మూర్తి కొన్న స్వర్గమని నేను నమ్ముతాను. అందరూ అట్లే భావించాలా అని నా అభిలాష. పరుల ఆకలి నా ఆకలి, ఐఎమ్ హంగ్రీ విత్ అదర్ మెన్స్ హంగర్ ఇత్యాది వారు సెలవిచ్చిరి కదా. స్వరాజ్యమంటే సుఖదుఖాల్లో పరస్పర భాగస్వామ్యం. ఆ స్వరాజ్యం విశ్వజనీనమైతే ప్రతివాడు ఇతరులతో సమతన ఎంచుతాడు. మహర్షి: మనస్సులో ఉచ్చనీచాలు సుఖదుఖాలు ప్రస్తావించావు. ఈ భేదాలన్నీ నిద్రలో ఏమయ్యాయి? ప్రశ్న: కానీ నేను బాగా మేల్కొనే ఉండగోరుతున్నాను. మహర్షి: ఇప్పుడు బాగా మేల్కొన్న స్థితిలోనే ఉన్నావా? లేవు. నీ స్థితి చిరంతన నిద్రలోని స్వప్నం మాత్రం. ప్రపంచాన్ని, విషయాలను, వ్యవహారాలను కలలుగంటూ అందరూ నిద్రలోనే ఉన్నారు. ప్రశ్న: ఇదంతా వేదాంతం నాకక్కర్లేదు. ఈ భేదాలు ఊహాకల్పితాలు కావు, అవి యథార్థాలు. అయితే మహర్షి పలికే ఆ యథార్థ జాగ్రత్త ఏమిటి? ఆ విషయంగా మహర్షి అనుభూతి ఏమో తెలుపుతారా? మహర్షి: జాగ్రత్త స్వప్న సుషుప్త్యవస్థల మూటికిని అవ్వలది యథార్థ జాగ్రత్త. ప్రశ్న: నేను పూర్తిగా నిజంగా మేల్కొనే ఉన్నాను, నిద్రించడం లేదని నాకు చక్కగా తెలుసు. మహర్షి:
యథార్థ జాగ్రత్త భేదములకు అతీతమైంది. ప్రశ్న: అయితే ప్రపంచ స్థితి ఏమి? మహర్షి: ప్రపంచం వచ్చి తానున్నానని మీతో చెప్పిందా? ప్రశ్న: లేదు, కాని అందలి జనులు ఆధ్యాత్మికంగా, సాంఘికంగా, నైతికంగా పునరుజ్జీవనం ఎంతైనా ఆవశ్యకం అని నాతో అంటున్నారు. మహర్షి: ప్రపంచాన్ని, అందలి జనులను చూచేది నీవు, వారు నీ తలపులు. ప్రపంచం నీకు భిన్నమా? ప్రశ్న: అందు నేను ప్రేమభావంతో ప్రవేశిస్తాను. మహర్షి: ఆ ప్రవేశానికి పూర్వం దానికి వేరుగా ఉన్నావా? ప్రశ్న: దానితో ఒకటే అయినా నేను వేరుగా ఉంటాను. నేను మహర్షిని అడగడానికి, వారి భాషణలు వినడానికి వచ్చాను. వారు నన్ను ప్రశ్నించేదెందుకు? మహర్షి సమాధానం ఇవ్వనే ఇచ్చారు. ఆ సమాధానం ముక్తసరిగా ఇంతే: యథార్థ జాగ్రత్తలో భేదాలకు తావు లేదు. ప్రశ్న: అట్టి అభేదం విశ్వజనీనం కాగలదా? మహర్షి: ఇక్కడ భేదములెక్కడివి? దానిలో వ్యక్తులే లేరు. ప్రశ్న: మీరు గమ్యం అందుకున్నారా? మహర్షి: గమ్యం ఆత్మకు అభిన్నం. దాన్ని కొత్తగా పొందవలసింది లేదు. అట్లు పొందేదైతే అది స్థిరము, శాశ్వతము కాజాలదు. కొత్తగా కనపడేది కనపడకుండా పోతుంది. గమ్యం అంతరంలోనిది, నిత్యము అయి ఉండవలే. ప్రశ్న: మహర్షి అనుభవమేమో తెలియకూరుతాను. మహర్షికి ఎట్టి జ్ఞాన ప్రకాశనము అక్కర్లే. ఆ ప్రశ్న పృచ్ఛకునికి ఏ విధంగా ఉపయోగపడదు. నాకు ఆత్మసిద్ధి అయిందో లేదో పృచ్ఛకుని ప్రమేయం కాదు. ప్రశ్న: అట్లు కాదు. ప్రతివాని అనుభవంలోనూ మానవాళికి ఉపయోగించే అంశాలు ఉంటవి. అందువల్ల తమ తమ అనుభవాలను పరస్పరం తెలియచేయడం లాభిస్తుంది. మహర్షి: ప్రశ్నించేవాడు తన సంశయాలను తానే పరిష్కరించుకోవలే. అందువల్ల తానే ప్రశ్నించుకోవటం ఉత్తమం. ప్రశ్న: నా ప్రశ్నకు సమాధానం నాకు తెలిసే ఉంది. మహర్షి: ఏది చెప్పండి. ప్రశ్న: 20 ఏండ్ల క్రితం స్వర్గరాజ్యాన్ని నాకు కనిపింపచేశారు. భగవద్ అనుగ్రహం వల్లే అది జరిగింది. నా యత్నమేమీ లేకనే అది జరిగింది. నేనెంతో సంతోషించాను. దాన్ని విశ్వజనీనం చేసి సాంఘిక ప్రయోజనాలకై మలచి నైతిక ఉద్ధరణకు అనువుగా తీర్చవలెనని నా కోరిక. ఆ సందర్భంలోనే మహర్షి దివ్యానుభూతి ఎట్టిదో తెలియనైతే మంచిదని నమ్ముతున్నాను. శ్రీమతి జినరాజ్ దాస జోక్యం చేసుకుని మృదువుగా అతన్ని మందలించింది. ఆ స్వరాజ్యాన్ని భూతలంలోనే మహర్షి అందచేశారని మేమందరం అంగీకరిస్తున్నాం. వారి ఆత్మానుభూతిపై నీ ప్రశ్నలేమి? సమాధానాలకై నీ అనురోధమేమి? ఆ అనుభూతిని నీవుగా యత్నించి సాధించుకో. ఆమె మాటలను ఆయన శ్రద్ధగా విని కొద్దిగా వివరించి మళ్లీ మహర్షిని ప్రశ్నింప ఆరంభించాడు. 1-2 అడగనిచ్చి మేజర్ చాడ్విక్ దృఢస్వరంతో హెచ్చరించాడు. స్వరాజ్యం నీలో ఉన్నది అంటుంది బైబిల్ అన్నాడు. ప్రశ్న: దాన్ని ఎలా సాధించడం? చాడ్విక్: నీకై మహర్షి దాన్ని సాధించి పెట్టాలనా ఏమి? ప్రశ్న: నేను అట్లు అడగలేదు. చాడ్విక్: స్వరాజ్యం నీలోనిది, నీవు అలవరుచుకోవలసింది. ప్రశ్న: అది లోనున్నది వినేవారికి మాత్రమే. చాడ్విక్: బైబిల్ నీలో అన్నదే గాని దానికి ఏ నియతులు విధించలేదు. జోన్స్ తాను అప్పటికే చాలా కాలం పుచ్చుకొన్నానని మహర్షికి ఇతరులకు వందనాలు అర్పించి వెళ్లిపోయాడు. టాక్ నెంబర్ 486, ఇంగ్లీష్ 477. శ్రీమతి జినరాజ దాస: స్వప్నంలో సత్యానుభూతిని జ్ఞప్తి ఉంచుకునేది ఎట్లు? ఇప్పటి నీ మెలకువ, నీ కల, వాని జ్ఞప్తికైన కోరిక అన్నీ తలపులే. మనస్సు మేల్కొన్న తర్వాతే అన్నీని. మనస్సు లేనప్పుడు నువ్వు లేవా? ప్రశ్న: ఉన్నాను. మహర్షి: నీ ఉనికే నీ ఆత్మానుభూతి. ప్రశ్న: అది నాకు బుద్ధిగోచరం అవుతోంది. సత్యం పలుమార్లు మెరుపులాగా క్షణం కనిపించి క్షణంలో మరుగవుతోంది. ఇది నిలకడగా లేదు. మహర్షి: అట్టి యోచనలు నీ నిత్యాత్మ స్థితికి ప్రబల అవరోధాలు. ప్రశ్న:
శ్రమ, ఒడిదుడుకులతోడి పట్నవాసం ఆత్మసాధనకు సందు ఇయ్యటం లేదు. వలసిన నిశ్శబ్దం, ఏకాంతం అరణ్య కుటీరాల్లోనే దొరకగలదు. మహర్షి, పట్టణాల్లో నిర్నిబంధంగా, అడవుల్లో బంధయుతుడుగా ఉండవచ్చు. అది మనసును బట్టి. ప్రశ్న: మనసును మాయ అంటారనుకుంటాను. మహర్షి, మాయ అంటే ఏమి? మనస్సు సత్యదూరము అన్న ఎరుక మాయ. మనసు సత్యంలోనిదే, వేరుగా లేదు. ఇది తెలిస్తే మాయను దాటినట్లే. సంవాదం మరికొంత సాగింది. మేధ అన్న మనస్సన్న ఒకటేనా అని ప్రశ్న. భగవాన్ అన్నారు, మనస్సు మేధస్సును ప్రభావితం చేసే ఒక శక్తి. నువ్వు ఇచ్చట మేల్కొని ఉన్నావు. ప్రపంచము, పరిసరాలు అన్నీ నీ దేహంలోని మేధస్సులో ఉన్నవి. కలవరించేటప్పుడు నీవు వేరొక ఆత్మను కల్పిస్తావు. అది స్వప్న కల్పితమైన ప్రపంచాన్ని, పరిసరాలను చూస్తుంది. అంతా నీవిప్పుడు చేసే మోస్తరుగానే కలలోని దృశ్యాలు, కలలోని తనువు యొక్క స్వాప్నిక మేధలో ఉన్నవి. ఆ కల ఇప్పుడు నీకు జ్ఞప్తి వస్తుంది. కాని వాని మేధస్సులు వేర్వేరు అయినా దృశ్యాలు మనస్సులోనే గోచరిస్తాయి. కాబట్టి మనస్సు, మేధ ఒకటి కావు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు మనస్సుకే. ప్రశ్న: ఇదంతా కేవలం బుద్ధి గోచరమే. మహర్షి, బుద్ధి? ఎవరి బుద్ధి? ఉన్న సమస్య అంతా దాని చుట్టూ అల్లుకొన్నదే. నిద్రలో వలె బుద్ధి ప్రమేయం లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావన్నది విదితమే. నీ ఉనికి నీ అనుభవంలోనిది కాకుంటే నీ ఉన్నావని ఎట్లు తెలిసింది? అందుకే అన్నాను, నీ ఉనికియే అనుభూతి అని. నీవు లేని క్షణాన్ని నువ్వు ఊహించలేవు. కాబట్టి అనుభూతి లేని క్షణమే లేదు. 22 మార్చ్ 1938. టాక్ నెంబర్ 487, ఇంగ్లీష్ 478. మదురై నుండి ఒకరు: దైవశక్తిని ఎరిగేదెట్లు? మహర్షి, నువ్వు నేనున్నాననవా? తానున్నానని అనగలిగేది వేరేది. తన మనస్థితియే దైవశక్తి. నేనిది, నేనది, ఫలానా ఫలానా అన్నప్పుడే వస్తుంది తంట. అట్లేమి చేయక నీవుగా ఉండు చాలు. ఆనందానుభవం ఏ విధంగా? ప్రశ్న: మహర్షి, ఆనందానుభవం లేదనుకోవడం మానేస్తే? ప్రశ్న: మనోవృత్తుల నుండి విడిపోతే అన్నమాట. మహర్షి, ఒక్కటినే మిగిల్చి మిగతావన్నీ మానితే. ప్రశ్న: కాని ఆనందం అనుభూతం కావాలి కదా? మహర్షి, ఆనందం నిన్ను నీవు మరవకుండటం. నిజంగా నీవెట్లో అట్లు కాక ఇంకెట్లుంటావు? అది ప్రేమాయతనంగా కూడా ఉండవలే. ప్రేమయే ఆనందం. ఆనంద స్థితి ప్రేమ స్థితికి అభిన్నం. ప్రశ్న: నేను సర్వవ్యాపిగా ఎట్లుండగలను? మహర్షి, సర్వవ్యాపివి కావన్న యోచన వదిలేయి. ప్రశ్న: వేర్వేరు విషయాలంతటిలో వ్యాప్తి ఎట్లు? మహర్షి, అవి తనకు వేరుగా ఉన్నాయా? తామున్నామని అవి నీతో అనవు. మొదట నీవు ఉన్నావు, తర్వాత అవి ఉన్నట్లు చూస్తావు. తాను లేక అవి లేవనే జ్ఞానం సర్వమయత. నేను ఈ దేహాన్ని, నాలో ఏదో ఉంది అనే భావన వల్ల భిన్న భిన్న వస్తువులు నీకు వెలిగా ఉన్నట్లు చూస్తావు. అవి నీలో ఉన్నాయని గుర్తించు. నూలు లేక వస్త్రముండునా? తాను లేక విషయములు ఉండగలవా? టాక్ నెంబర్ 488, ఇంగ్లీష్ 479. ప్రశ్న: అన్ని మతాల్లో ఉత్తమమేది? భగవాన్ మెచ్చే మార్గమేమి? మహర్షి, అన్ని మతాలు, అన్ని మార్గాలు సమమే. ప్రశ్న: ముక్తికి వేర్వేరు మార్గాలను వచించినారే? మహర్షి, ముక్తి నీకెందుకు? ఇప్పుడున్నట్లే ఉండరాదా? ప్రశ్న: దుఃఖ నివారణ నేను కోరేది. దుఃఖానుభావం మోక్షం అన్నారు. మహర్షి, అన్ని మతాలు అదే చెప్పేది. ప్రశ్న: కాని సరి అయిన మార్గమేది? మహర్షి, వచ్చిన దారినే వెనక్కుపోతే సరి. ప్రశ్న: ఎక్కడి నుంచి వచ్చాను? మహర్షి, నీవు తెలుసుకోవలసిందే అది. నీవు నిద్రిస్తున్నప్పుడు ఈ ప్రశ్నలు వచ్చినాయా? నిద్రలో నువ్వు లేవు. అప్పటి నువ్వే కదా ఇప్పుడు మాట్లాడుతున్నది. ప్రశ్న: అవును, నేను గాఢ నిద్రలో ఉన్నాను. నాలాగే మనస్సు కూడా. కాని నా ఇంద్రియాలు అడిగి ఉన్నాయి, మాట్లాడలేకపోయాను. మహర్షి, నువ్వు జీవుడివా మనస్సువా? నిద్రలో మనస్సు
తన్ను నీకు ఎరుకపరచుకొన్నదా? మహర్షి: కాని పెద్దలు జీవేశ్వరులకు భేదం చెప్తున్నారు. మహర్షి: ఈశ్వరుని మాట ఎందుకులే, నీ సంగతి చెప్పు. ప్రశ్న: నా సంగతేమి? నేనెవరు? మహర్షి: తెలియాల్సిందే అది తెలిస్తే అన్నీ తెలిసినట్లే, తెలియకుంటే అప్పుడడుగు. ప్రశ్న: మేల్కొన్నంతనే జగత్తును చూస్తాను. నిద్రకు ఇప్పటికీ నాలో ఏ మార్పు లేదు. మహర్షి: కాని అట్లని నీకు నిద్రలో తెలియదు. ఇప్పుడు అప్పుడు నువ్వు ఒకడవే. మరి ఇప్పుడు మారిందెవరు? నీ స్వభావం మారుతుండవలెనా, మారకనే నిలువవలెనా? ప్రశ్న: ప్రమాణమేమి? మహర్షి: తాను ఉన్నానని ఒకరికి ప్రమాణం కావలనా ఏమి? నువ్వు ఉన్నావని తెలుసుకో చాలు, మిగతావన్నీ తెలుస్తవి. ప్రశ్న: అట్లయితే ద్వైతులకు అద్వైతులకు ఎందుకీ పోరు? మహర్షి: ఎవడి గతి వాడు చూచుకుంటే ఏ పోరు ఉండదు. టాక్ నెంబర్ 489, ఇంగ్లీష్ 480. ఒక యూరోపియన్ వనిత శ్రీమతి గాస్కే భగవాన్కు ఒక పత్రం అందించింది. దానిలో ఇట్లుంది: మాకు మీ సన్నిధి లభింపచేసేందుకు ఆ ప్రకృతికి సర్వజ్ఞతకు ఎంతో కృతజ్ఞులము. జగద్వ్యాపారాదులకు దానికి అతీతమైన నిత్యతకు ఆధారమైన శుద్ధ సత్యమే ప్రాతిపదికగా తమ ప్రవచనాలు జీవనములు సాగుట మాకెంతో హర్షం చేకూరుస్తోంది. నిశ్చలంగా ఉండు, అది తెలుసుకో అన్న మీ హెచ్చరిక ఎంత సుఖదమో కదా. ఆ తర్వాత శ్రీమతి గాస్కే ప్రశ్నించింది: ఈ ప్రపంచ భవిష్యత్తు ఎట్లుంటుంది అంటారు? మహర్షి: సమాధానం నీవిచ్చిన పత్రంలోనే ఉందే. నిశ్చలంగా ఉండు, నేను దైవాన్నని తెలుసుకో. నిశ్చలత అంటే తలపులు లేకుండటం. ప్రశ్న: నా ప్రశ్నకు అది కాదు సమాధానం. ఈ భూతలానికి ఒక భావి ఉంది, అది ఏ గతిగా ఉంటుంది? కాలదేశాలు, యోచనా వ్యాపారాలు, తలపులు పుట్టకపోతే భూమి లేదు, భవిష్యత్తు లేదు అన్నారు భగవాన్. ప్రశ్న: వానిని గూర్చి తలపోయకపోయినా కాలదేశాలు సరిగానే ఉంటాయి. మహర్షి: అని అవి వచ్చి నీకు చెప్పాయా? అలాగే నిద్రలో భావిస్తున్నావా? ప్రశ్న: నిద్రలో నాకు తెలియదు. మహర్షి: అయినా నువ్వు ఉండనే ఉన్నావు. ప్రశ్న: అప్పుడు నేను దేహంలో లేను, ఎక్కడికో పోయి ఉండి మేల్కొనే తరుణానికి లోనికి గెంతి వచ్చాను. మహర్షి: నువ్వు వెలుపలికి వెళ్లడం, లోనికి ఎగిరి రావటం రెండూ తలపులే. నిద్రలో నువ్వెక్కడున్నావు? ఇప్పుడెట్లో అప్పుడు అట్లే ఉన్నావు. కాకుంటే నిద్రలో ఏ తలపులు లేవు, అంతే. ప్రశ్న: ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నవి, మనం వానిని గురించి తలపోయినంతకీ అవి ఆగిపోతాయా? మహర్షి: వానిని నువ్వు ఆపగలవా? ప్రపంచాన్ని సృష్టించిన వాడే వాని విషయం చూసుకుంటాడు. ప్రశ్న: దైవం జగత్తును సృజించాడు. నేటి ప్రపంచ స్థితికి బాధ్యుడు ఆయన కాదు, మనము. మహర్షి: అట్లయితే నువ్వు యుద్ధం ఆపగలవు, ప్రపంచాన్ని సరిదిద్దనూ గలవు. ప్రశ్న: అట్ల కాదు. మహర్షి: నీకు సాధ్యం కాని దానికై నీకీ చింత ఎందుకు? నీ సంగతి నువ్వు చూసుకో, దాని గతి అది చూసుకుంటుంది. ప్రశ్న: మేము శాంతివాదులం, శాంతి నెలకొల్పవలనని మా అభిలాష. మహర్షి: ఎప్పుడూ ఉన్నదే శాంతి, దానికి అడ్డులన్నీ తొలగించు. ఇది ఆత్మశాంతి. ఆ ఆటంకాలు తలపులు, అవి వదిలిన నాడు నీవు అపార జ్ఞానమవు, అంటే ఆత్మవు. అచ్చట పూర్ణత, శాంతి వెలిసి ఉంటవి. ప్రశ్న: ప్రపంచానికి ఒక ఉజ్వల భవిష్యత్తు ఉండవలే. మహర్షి: అది ప్రస్తుతం ఎట్లుందో తెలుసా? ప్రపంచం తదితరం సర్వము ప్రస్తుతం భావిలో కూడా ఒక్క రీతిగానే ఉంటవి. ప్రశ్న: భూతాకాశంతో, ఈథర్ అణువులతో బుద్ధి నిమిత్త కారణంగా ఈ ప్రపంచం తీరింది. మహర్షి: వానినన్నిటినీ సంగ్రహించి శక్తి అని, ఈశ్వరుడని అన్నారు. వానికి వేరుగా నువ్వు లేవు. వారికి నీకు కూడా కారణమైన బుద్ధి ఒక్కటే. కొన్ని నిమిషాల తర్వాత ఆమె అడిగింది: మీరెప్పుడైనా అమెరికా పోవాలని ఎంచినారా? మహర్షి: మనస్సులో అమెరికా, ఇండియా ఉన్న చోటే ఉంది. ఒక స్పానిష్ వనిత: హిమాలయంలో ఒక గుడి ఉందట.
దానిలో అడుగిడగగానే ఏవో వింత స్పందనాలు కలిగి అన్ని జబ్బులు నయమవుతాయంటారు. అది సాధ్యమేనా? మహర్షి, నేపాల్లో, హిమాలయాల్లో మరికొన్ని ప్రదేశాల్లో ప్రవేశించగానే స్పృహ తప్పిపోతుందని అంటారు. టాక్ నెంబర్ 490, ఇంగ్లీష్ 481. మురుగనార్, ప్రజ్ఞానం అంటే ఏమి? మహర్షి, ప్రజ్ఞానం కేవల జ్ఞానం. దానిలో నుండి వెడలేది విజ్ఞానం, అంటే సాపేక్ష జ్ఞానం. ప్రశ్న, విజ్ఞాన దశలో సంవిత్ విదితం అవుతుంది, అంటే విశ్వ చైతన్యం. ఆ శుద్ధ సంవిత్ అంతఃకరణాల సాయం లేక తానై ఎరుకగా ఉండగలదా? మహర్షి, అవును, అట్లే. అది తర్కసహం కూడా. ప్రశ్న, జాగ్రత్తలో విజ్ఞానం వల్ల సంవిత్ తెలియనైన వేళల్లో ప్రజ్ఞానం స్వయంగా భాషించదు. అట్టిచో అది నిద్రలో గోచరించాల కదా? మహర్షి, ఎరుక అంతఃకరణం వల్ల ఇప్పుడు ప్రజ్ఞానం సర్వదా నిద్రలో సైతం వెలుగుతూనే ఉంటుంది. మెలకువలో ఎరుక అనూహ్యమైతే నిద్రలో కూడా అట్లే ఉండవలే. ఉదాహరణ, రాజు ఒకరు హాల్లోనికి వెళ్లి కూర్చుండి వెళ్లిపోయారు. అతడు వంటింటిలోకి వెళ్లలేదు. ఆ కారణంగా రాజు ఇక్కడికి రాలేదు అనవచ్చా? ఎరుక జాగ్రత్తలో ఉంటే నిద్రలోనూ ఉన్నదని అనవలే. 29 ఏప్రిల్ 1938. టాక్ నెంబర్ 491, ఇంగ్లీష్ 482. ఇండోర్ నుంచి డాక్టర్ పాండే వచ్చారు. తన సందేహాలు తీర్చుకున్న ప్రశ్నించ అనుమతి వేడి ఆత్మసిద్ధికి ఆచరణయోగ్యమైన పద్ధతిని తెలియకోరినాడు. మహర్షి, కళ్లకు గంత కట్టి ఒకతన్ని గాంధార అరణ్య మధ్యంలో వదిలారు. ఎదురు తగిలిన ప్రతివారిని గాంధారానికి దారిని అడుగుతూ చివరికి అక్కడికి చేరుకున్నాడు వాడు. ఆ విధంగా అన్ని దారులు ఆత్మస్థితికి చేర్చేవే. అందరికీ గమ్యం అదే. అన్ని దారులు అక్కడికి చేరడానికి సాయపడేవే. ప్రశ్న, ప్రతీక ఏదన్నా ఉంటే ధ్యానం సులువు, కాని విచార మార్గానికి ప్రతీక లేకపోయినే. మహర్షి, ఆత్మ ఉందని ఒప్పుకుంటావు, ప్రతీక చూపి ఆత్మ ఇది అంటావా? ప్రాయశః దేహాన్ని నువ్వు ఆత్మ